నరసరావుపేట మండలం వినకొండ రోడ్లో ఎన్టీఆర్ నగర్లో వర్షాలు కురవడంతో రోడ్లన్నీ గుంతలతో నీట మునిగిపోయాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాలు కలెక్టరేట్లో అర్జీ సమర్పించగా కలెక్టర్ ఇప్పటికే ఎన్టీఆర్ నగర రోడ్ల అభివృద్ధికి ₹1 కోటి నిధులు కేటాయించామని అధికారులకు గుర్తు చేశారు. అయితే ఇప్పటికే రోడ్ల పనులు ప్రారంభం కాలేదని, రోడ్లు వెంటనే వేసి స్కూల్కి వెళ్లే విద్యార్థులు, పనుల కోసం వెళ్లే ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పల్నాడు జిల్లా నర్సాపేటలో గత ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో ఉప్పలపాటు రోడ్లో ఒక కాలనీ నిర్వహించింది. అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 4000 ఇళ్ళు సుమారుగా ఉన్నాయి. అక్కడ అనేక మంది కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తున్నారు. మరి ఈ మధ్యలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ నగర్గా మార్చారు. మరి ఈ ప్రభుత్వం కూడా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, తప్పకుండా మౌలిక సదుపాయాలకు ఎంత కావాలో ఆ నిధులను కేటాయిస్తామన్నారు. గతంలో ఇక్కడ జిల్లా కార్యాలయం ఏర్పడిన తర్వాత ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు. మరి కలెక్టర్ గారు ఈ రోడ్డు బాగు చేయడానికి ₹1 కోటి దాకా శాంక్షన్ చేశామని మేము స్పందనలో పిటిషన్ పెడితే తెలియజేశారు. తప్పకుండా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలని ఆయన కింది స్థాయి అధికారులను ఆదేశించినా కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్య వైఖరి, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మరి కలెక్టర్ గారు మొన్న సీరియస్గా వాళ్ళని పిలిచి తక్షణం ₹1 కోటి మనం శాంక్షన్ చేశాము. గౌరవ మంత్రి గారు వచ్చారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆ రోజు వేదిక మీద ఉండి ఈ రోడ్లను తక్షణం చేయమని చెప్తే కింది స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు. అలానే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు అనేక సార్లు ఈ సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ డబ్బులు మొత్తం వెనక్కి పోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఆ కాలనీ ప్రజల కష్టాలు మీరు గమనించండి. ఎందుకంటే అక్కడ కాలనీలో ఉన్న పరిస్థితి వర్షం పడితే నేల మొత్తం చిత్తుడు అవుతుంది. ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసుకునేవాళ్ళు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. 5 కిలోమీటర్లు స్కూల్కి వెళ్ళాలి, ఉప్పలపాటికి వెళ్ళాలి. అలానే 2 వీలర్లు, బైకులు కానీ బయటకు వస్తే రిపేర్లు వస్తున్నాయి, బురద ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు తక్షణం యుద్ధప్రతిక మీద ఆ రోడ్లు నిర్మించాలి, పేద ప్రజలను ఆదుకోవాలని ప్రజా సంఘాలుగా ఎంఐఎంగా తెలియజేస్తున్నాను.